అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ నాకు పర్సనల్ గా చాలా ఇష్టం అండి. ఈ రెసిపీ చికెన్ లవర్స్ అందరూ మిస్ చేయకుండా ట్రై చేయాలి. మనం చూడబోయేది స్పైసీ ఫ్రైడ్ చికెన్. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి 6 చికెన్ లెగ్స్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. చికెన్ ముక్కలకి 2 వైపులా కూడా ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా నేను గిలకొట్టిన కోడిగుడ్డు వేస్తున్నాను. దీనికోసం గిన్నెలోకి ఒక కోడిగుడ్డు తీసుకుని నెమ్మదిగా విస్క్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, అలానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్ని మసాలాలు చికెన్ లెగ్స్ కి బాగా పట్టేట్టు కలుపుకోవాలి. మనం ముందుగానే చికెన్ కి ఘాట్లు పెట్టుకున్నాం కదా, అవి మనకి మసాలా అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. చూడండి, మసాలా అంతా ముక్కలకి బాగా పట్టింది. వీటిని ఒక 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ ముక్కలు కోట్ చేయడం కోసం పొడి పిండి మిశ్రమం తయారు చేసుకుందాం. దీనికోసం పెద్ద గిన్నెలోకి 1 గిన్నె మైదా పిండి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను విస్క్ తో కలుపుతున్నాను, కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా పిండిని సీజనింగ్ చేసుకోవడం వల్ల చికెన్ మీరు తినేటప్పుడు ఇంకాస్త రుచిగా ఉంటుంది. పిండిని ప్లేట్లోకి తీసుకోండి. ముక్కల్ని కోట్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీసెస్ ని పిండిలో పెట్టుకుని అన్ని వైపులు కూడా పిండితో బాగా కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటను మీడియంలో ఉంచి చేసుకోవాలి. లెగ్ పీసెస్ ని కనీసం 10 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాలు అయింది. ముక్కల్ని బయటికి తీసుకున్నాం. వావ్, చూడండి లెగ్ పీసెస్ ఎంత పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యాయో. మీరు వీటిని బ్యాచెస్ లో ఫ్రై చేసుకుని బాగా వేడిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రైడ్ చికెన్ ని ఈ రోజు నేను కెచప్ అండ్ స్పైసీ మేయోతో సర్వ్ చేస్తున్నాను. మీరు అలాగే తినచ్చు, లేకపోతే ఏదైనా డిప్ తో తినచ్చు. అసలు ఫ్రైడ్ చికెన్ చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఈజీగా ఒక 3 తినేస్తానండి. మీరైతే ఈ ఫ్రైడ్ చికెన్ ఎన్ని పీసెస్ తింటారో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే షూట్ అయిన వెంటనే ఒక 2 పీసెస్ లాగిచ్చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.